తమిళనాడులో 97 లక్షల ఓట్లు తొలగించిరట. తమిళనాడులో రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 5,43,00,000 ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల. గుజరాత్లో 73 లక్షల ఓట్లు తొలగించిరట. ఈ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అని ఉంది కదా సార్. సో అది బీహార్లో చేపట్టారు. బీహార్లో రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర అని చేసిండు. ఆడ ఓడిపోయారు వాళ్ళు. సరే రిజల్ట్ వాళ్ళకి అనుకూలంగా ఏం రాలేదు. సో దాని తర్వాత పశ్చిమ బెంగాల్లో, దాని తర్వాత తమిళనాడులో, దాని తర్వాత గుజరాత్లో ఇట్లా ఈ ప్రక్రియను చేపడుతున్నారు. అంటే ఎవరైతే ఆ ప్రాంతంలో లేని వాళ్ళు, దొంగ ఓట్లు ఇవన్నిటిని కూడా తొలగించే ఒక ప్రాసెస్ నడుస్తున్నది. సో దానికి ఇండియా కూటమి వాళ్ళు చెప్పే లైన్ వేరే ఉన్నది. ఇది కావాలని బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగించే ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. సో ఇట్లా తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో 97 లక్షల ఓట్లని తొలగించిరట. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తమిళనాడులో 97,37,832 మంది ఓటర్ల పేర్లను తొలగించినట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు. తమిళనాడు ఓటర్ల ముసాయిదా జాబితాను ఆమె శుక్రవారం విడుదల చేశారు. తొలగింపుల అనంతరం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5,43,76,755కు చేరిందని చెప్పారు. సో ఇట్లా ఈ ఓట్లని తొలగించడం జరిగింది. ఇందులో పురుషులు 2,66,00,000 అయితే మహిళా ఓటర్లు 2,77,00,000 ఉన్నారట. అంటే మహిళా ఓట్లే ఎక్కువ ఉన్నాయి తమిళనాడులో. ఎస్ఐఆర్ చేపట్టడానికి ముందు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దాదాపు 6,41,00,000 తాజాగా తొలగించిన వారిలో 26,94,000 మంది చనిపోయిరట. తొలగించిన దాంట్లో దాదాపు 27 లక్షల మంది చనిపోయి ఉన్నారు. వాళ్ళ ఓట్లు ఇంకా అట్లే ఉన్నాయన్నమాట. సో వాళ్ళందరినీ తీసేసారు. 66,44,000 మంది ఓటర్లు శాశ్వతంగా వేరే చోటుకు మారడం లేదా వలస పోయిరట. వాళ్ళే కూడా తొలగించేసారు. ఇక మరో 3,39,278 మంది పేర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైనట. అంటే ఇవి డూప్లికేట్ ఓట్లు అనమాట. సో వాటిని కూడా తొలగించారు. ఇక దాంతోపాటు గుజరాత్లో ఓటర్ల ముసాయిదా జాబితాను కూడా ఈసీ శుక్రవారం విడుదల చేసింది. ఆ రాష్ట్రంలో ఈ సర్ ప్రక్రియ అనంతరం వేరువేరు కారణాలతో 73,73,000 మందికి పైగా ఓటర్ల పేర్లు తొలగించిరట. మరోవైపు కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ గడువును పొడిగించాలన్న డిమాండ్లను సానుభూతితో పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ వ్యవహారంపై ఈ నెల 31వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. పిటిషనర్లకు గడువు కోరే స్వేచ్ఛ ఉన్నది. క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిగణలోకి తీసుకొని పిటిషనర్ల అభ్యర్థనను సానుభూతితో పరిశీలించండి. ఈసీ తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది స్పందిస్తూ సర్ నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోని పరిస్థితులను ఈసీ పరిశీలిస్తోంది. అవసరమైన చోట ఇప్పటికే గడువును పొడిగించామని చెప్పిండు. సో ఇట్లా నడుస్తున్నది వ్యవహారం.